కార్పొరేట్ వరల్డ్‌లో ఒక ప్రశ్న ఎప్పుడూ వస్తూ ఉంటది. ఒక చర్చ ఎప్పుడూ జరుగుతుంటది. రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? వారానికి ఎన్ని గంటలు పని చేయాలని? వారానికి 70 గంటలు చేస్తే సరిపోద్దా? లేదా 100 గంటలు చేయాలా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా రీసెంట్‌గా ఒక మాట అన్నారు. వారానికి కనీసం 70 గంటలు యువత పని చేయాలని చెప్పి. రోజులో 12 గంటలు పని చేయాలా? 15 గంటలు పని చేయాలా? ఇది చాలామంది పెద్ద క్వెషన్ అనమాట. ఈ రోజుల్లో ప్రైవేట్ సెక్టర్‌లో, మల్టీనేషనల్ కంపెనీస్‌లో, ఫార్మా కంపెనీస్‌లో, సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో వీటన్నిటిలో హార్డ్ వర్కింగ్ కల్చర్ అనేది గ్లోరిఫై అవుతుంది. ఎవరైతే ఆఫీస్‌లో 15 గంటలు, 18 గంటలు కూర్చుంటారో వాళ్ళు గొప్పోళ్ళు, మిగతా వాళ్ళు చేతగానివాళ్ళు అని చెప్పి. అయితే ఇక్కడ ఒక క్వెషన్. రీసెంట్‌గా ఒక అమ్మాయి యానా సెబెస్టిన్ అని చెప్పి తను కేరళ అమ్మాయి పూణేలో జాబ్ చేస్తుంది. 26 సంవత్సరాల అమ్మాయి. 4 నెలలే జాబు. ఎర్న్స్ట్ అండ్ యంగ్ కంపెనీలో ఫర్మ్‌లో ఆవిడ చార్టర్డ్ అకౌంటెంట్ అనమాట. సండేస్ కూడా హాలిడేస్ లేవు. వారం మొత్తం వర్క్ రోజుకి 10-15 గంటలు. ఫైనల్‌గా అమ్మాయి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయింది. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే వాళ్ళ మదర్ కంపెనీ సీఈఓకి లెటర్ రాసింది. ఇలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్ అనేది మీ కంపెనీలో పెట్టకండి. మా అమ్మాయిలాగా ఎవరిని బలి చేయకండి. ఆ అమ్మాయి అన్నిట్లో ఫస్ట్ చిన్నప్పటి నుంచి. మీ కంపెనీకి వచ్చాక కొత్త ప్లేస్, కొత్త కల్చర్, కొత్త వాతావరణం. ఆ అమ్మాయిని కంటిన్యూస్‌గా టార్గెట్స్ ఇచ్చి పని చేయించారు. మా అమ్మాయి మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా వీక్ అయిపోయింది. దాంతో కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని చెప్పి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అనమాట. సమాజంలో ఒక అంశం బాగా వెళ్ళిపోయింది బయటికి. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే గొప్పోళ్ళు. ఈ క్రూయల్ కాంపిటీషన్‌లో హార్డ్ వర్క్ కూడా తప్పట్లేదు. అయితే కొన్ని హై ఇంటెన్సివ్ జాబ్స్ ఉంటాయి. బాగా మైండ్ అప్లై చేయాల్సిన జాబ్స్. ఆ జాబ్స్‌లో ఫిజికల్ కష్టం ఎంత ఉంటుందో అది కూడా అంతే ఉంటుంది. చూడటానికి మనిషి ఒక బానే ఉంటాడు కనిపించడానికి. కానీ అంటే ఫిజికల్‌గా పనిచేసినప్పుడు అలసట కనిపిస్తుంది. మెంటల్‌గా పనిచేసినప్పుడు కొన్ని సందర్భాలు మనిషికి బయటకు కనిపించదు. కానీ ఒక 10-15 గంటల తర్వాత మనిషి కంటిన్యూస్‌గా వర్క్ చేస్తూ ఉంటే ఆ అలసట అనేది మనిషికి కూడా తెలుస్తది. ఈ హై ఇంటెన్సివ్ జాబ్‌లో ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా వర్క్ బ్రేక్స్ అనేది తీసుకోవాలి. అంటే 7-8 గంటలు పనిచేసిన తర్వాత బ్రేక్ తీసుకోవటం. లేదా ఒక రిలాక్సింగ్ థింగ్స్ చేయటం ఇవి చేయాలి. ఇవి చేయకుండా కంటిన్యూయస్ టాక్సిక్ వర్కింగ్ అవర్స్‌లో ఉండటం వల్ల నేను హార్డ్ వర్క్ చేస్తే నాకు ప్రమోషన్ వస్తది. నేను హార్డ్ వర్క్ చేస్తే నాకు నెక్స్ట్ సాలరీ హైక్ అవుతది. నేను హార్డ్ వర్క్ చేస్తే కాంపిటీషన్‌లో నేను ముందుంటాను. హైరార్కీలో ముందుంటాను. అసలు లైఫే పోయిన తర్వాత, హెల్త్ పాడైన తర్వాత మన కాంపిటీషన్‌లో ఎక్కడుంటే ఏంటి? మనకి ఎంత డబ్బులుంటే ఏంటి? మనం ఏం చేస్తే ఏంటి? మన లైఫ్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది వర్క్ లైఫ్ బ్యాలెన్స్, రిలాక్సేషన్. మెయిన్‌గా వర్క్ చేసిన ఒక్కోసారి తప్పదు. 10 గంటలు, 15 గంటలు వర్క్ చేయాల్సొచ్చిద్ది. కానీ వర్క్ ప్రెషర్‌ని మనసులో తీసుకోకపోవటం. నీటి బొట్టు తామరాకు మీద ఉన్నట్టే ఉంటది. కానీ ఆకుకి పూర్తిగా అటాచ్ అయిపోదనమాట. అదేవిధంగా వర్క్ ఎంత చేసినా దాన్ని ఎమోషనల్‌గా గాని, స్ట్రెస్ తీసుకుంటే మాత్రం చాలా డేంజర్. నేను రోజుకి మార్నింగ్ టు నైట్ ప్రతిరోజు పని చేస్తాను. కానీ ఆ స్ట్రెస్ అనేది మాత్రం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాను. బియాండ్ దట్ తీసుకుంటే మనుషులు బతకలేరు. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఫిజికల్ కండిషన్ ఉంటది. నాకొక కండిషన్ ఉంది. ఇంకోళ్ళకి ఇంకొక కండిషన్ ఉండొచ్చు. ఇంకొకళ్ళకి ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, ఎప్పుడైనా సరే ఏది ఉన్నా సరే అది మీ దాకా రానివ్వకండి. మీ మనసు దాకా రానివ్వకండి. స్ట్రెస్ అనేది ఉండకూడదు. మొత్తం ఈ యానా సెబెస్టిన్ ఎపిసోడ్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేస్ టేకప్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా ఈ కేసు మీద ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అయితే ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ వచ్చినా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇండివిడ్యువల్ చాయిస్. కంపెనీస్ ఎంత ఫోర్స్ చేసినా అది మన చేతుల్లో ఉంటుంది. మనం ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాం, ఎంత స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఎంత ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్ తీసుకుంటున్నాం, ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా వర్క్ చేస్తున్నాం. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా మైండ్‌తో వర్క్ చేయండి. ఎమోషన్స్ దానిలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎప్పుడైనా ఎక్కువ ఓవర్ ఎంథూసియాజం చూపించొద్దు. యాంగ్జైటీ చూపించొద్దు. మెంటల్ ఫిట్‌నెస్ ముఖ్యంగా యాంగ్జైటీ లెవెల్స్ అనేది ఎప్పుడు నార్మల్‌గా ఉండాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. లేకపోతే మాత్రం జీవితంలో మనం ఎక్స్‌ట్రీమ్ ఇప్పుడు రాబోయే ప్రపంచంలో ఇంకా ఎక్కువ ఇలాంటి వర్కింగ్ కల్చర్ పెరిగిపోబోతుంది. ఎన్ని రూల్స్ వచ్చినా, ఎన్ని రెగ్యులేషన్స్ వచ్చినా మనం మారకపోతే, మన సమాజం మారకపోతే ఇది అవుద్ది. రెండోది మనం కాంపిటీషన్ అనేది పోటీ ప్రపంచంలో ఉన్నాం. నిజంగా కాంపిటీషన్‌లో ఉండాలి. కానీ లైఫ్ అనేది జీవితానికి, డెస్టినీకి అందరినీ కూడా బ్యాలెన్స్ చేస్తదనమాట. ప్రతిదీ యూనివర్స్‌కి తెలుసు. కాబట్టి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి.
అంటే మనం హార్డ్ వర్క్ చేయకుండా ఉండకూడదు, కానీ మన కెపాసిటీ ఎంతవరకు, మనం ఎంతవరకు మనం 100% ఇవ్వగలం అంతవరకే. బియాండ్ దట్ ఆలోచించకూడదు, బియాండ్ దట్ థింక్ చేయకూడదు. ఎందుకంటే ఎంత గొప్ప సంస్థానమైనా ఎవరైనా సరే, నువ్వు టాప్ మోస్ట్ పర్సన్ స్టీవ్ జాబ్స్ ఉన్నారు, అంత గొప్ప ఇన్నోవేటర్, కానీ అయిపోయింది కదా ఆయన ఎరా. ఆయన కాస్త ఆరోగ్యం బాగా చూసుకుని ఉంటే, ఆయన బతుకుంటే ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరారు, కానీ ఆరోగ్యం సహకరించలేదు, చిన్న జబ్బుకే ఆయన కుప్పకూలిపోయారు. సో మనం ఒకటి ఆలోచించాలి, మనం ఎంత సస్టైనబుల్గా ఫైట్ చేస్తున్నాము, జీవితాన్ని ఫైట్ చేస్తున్నాం లేదా అని కాదు, ఎంత సస్టైనబుల్గా ఫైట్ చేస్తున్నాం. సాచురేషన్ లెవెల్ దాటాక మాత్రం వర్కే చేయొద్దు, అసలు అవసరం లేదు కూడా. అంతేకాదు, మనతో పాటు మన పిల్లల్ని, మన పెద్దవాళ్ళని అందరినీ ఇబ్బంది పెడతాం అనమాట. సో అందరూ ఒక లెవెల్ వరకే పనిచేస్తే సస్టైనబుల్గా చేయొచ్చు. అండ్ అది దాటిన తర్వాత పనిచేసినా మనం ఇది అనుకుంటాం, దానివల్ల మనకు చాలా లాభం వస్తుంది, నేను చాలా ఫుల్ కాంపిటీషన్లో ఉన్నానని. అదంతా ఒట్టి భ్రమ. ఇదంతా క్లుప్తంగా చెప్పాలంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తాం, ఎంత ఒళ్ళొంచి పని చేస్తాం కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్మార్ట్నెస్తో ట్రై చేయండి, మరీ కఠినంగా ఉండకండి మీతో మీరు.